యూనివర్సిటీల వీసీల నియామకంలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలు ఇప్పటివరకు సమావేశం కాలేదు. అన్ని వర్సిటీల్లోనూ ఐఏఎస్లే కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ వారికి ఇతర బాధ్యతలు అప్పగించడంతో వర్సిటీలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల నియామకంలో జాప్యం జరుగుతుంది. ఐఏఎస్లంతా హైదరాబాద్లోనే ఉండటంతో సాధారణ కార్యకలాపాలకు కూడా అధికారుల అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. దీంతో వర్సిటీల్లోని సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. విద్యా సంవత్సరం మొదలవ్వడంతో వర్సిటీలు కీలకమైన బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. జేఎన్టీయూహెచ్లో అనుబంధ గుర్తింపు, కోర్సుల మార్పిడి వంటి విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రైవేట్ కాలేజీలు అంటున్నాయి. మరోవైపు ఐఏఎస్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఉన్నత విద్యామండలి కూడా యూనివర్సిటీ వ్యవహారాలపై ముందుకెళ్లే పరిస్థితి లేదు. కొత్త కోర్సులు, వాటికి సంబంధించిన బోధనా ప్రణాళికపై ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయిందని మండలి వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వీసీల పదవీకాలం మే 21తో ముగియటంతో కొత్తవారి నియామకానికి ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఐఏఎస్ అధికారులకు వీసీలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. యూనివర్సిటీల వీసీల ఎంపికకు గత నెలలోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. నిపుణులతో కూడిన ఈ కమిటీలు వచ్చిన దరఖాస్తులను వడపోసి అంతిమంగా 3 ఎంపిక చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సి ఉంది. ఇందులోంచి ఒకరిని ప్రభుత్వం వీసీగా నియమిస్తోంది. 3 వారాలైనా ఇంతవరకు సెర్చ్ కమిటీల భేటీ జరగకపోవడంతో వీసీల ఎంపికలో తీసుకోవాల్సిన ప్రామాణిక అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం, అందరూ సాంకేతికంగా వీసీ పోస్టులకు అర్హులే కావడంతో సెర్చ్ కమిటీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. వీసీల ఎంపికలో ప్రభుత్వానికి కొన్ని రాజకీయ ప్రాధాన్యతలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. సామాజిక ప్రాధాన్యత ఇందులో కీలకమని భావిస్తున్నామన్న నిపుణులు వీటిని దృష్టిలో పెట్టుకుని ఎంపిక జరగాల్సి ఉన్నప్పుడు స్పష్టత లేకుండా మేమేం చేయగలమంటున్నారు. ప్రధాన వర్సిటీల వీసీల కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే జేఎన్టీయూహెచ్ వీసీ కోసం కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పెద్దల నుంచే సిఫార్సులు వచ్చినట్లు సమాచారం. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి వీసీ పోస్టుకు దరఖాస్తు చేసిన ఓ వ్యక్తి కోసం పట్టుబడుతున్నారు. మరోవైపు నిజామాబాద్కు చెందిన మరో కాంగ్రెస్ కీలక నేత మైనారిటీకి చెందిన మరో ప్రొఫెసర్కు ఇప్పించేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జేఎన్టీయూహెచ్ వీసీ పోస్టుకు ఎన్ఐటీలో పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పట్ల సీఎంకు సానుకూలత ఉన్నట్లు తెలిసింది. అయితే తన మాట కన్నా పార్టీలో పెద్దవారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండటం కారణంగానే ఇక్కడ సెర్చ్ కమిటీ ఇంతవరకు భేటీ అవ్వలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టుకు ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కోసం విద్యాశాఖ ఉన్నతాధికారి కూడా పావులు కదుపుతున్నారు. సామాజిక కోణంలో ఈ ప్రతిపాదన తీసుకొస్తున్న యూనివర్సిటీ వర్గాల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ఇక బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వీసీ పోస్టుకు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల చేత పైరవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరహా ఒత్తిడి రావడంతోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వలేకపోతుందని ఉన్నత విద్యా వర్గాలు చర్చించుకుంటున్నాయి.